వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 10 రోజులుగా తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పామాయిల్ తోటతో పాటుగా నల్లకొండ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు, పోలీసులు కూడా. పాప పరిసర ప్రాంతాల్లోనే ఉందో లేదో తెలియని పరిస్థితి కనబడుతుంది. సెర్చింగ్ లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడంలో అధికారులు విఫలమవుతున్నారు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. పాప కనిపించకుండా పోయినా 1-2 రోజుల్లో అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు ఉపయోగిస్తే దొరికేదంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. థర్మల్ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా హెలికాప్టర్ ద్వారా ఎందుకు సెర్చ్ చేయలేదంటూ కూడా క్వశ్చన్ వేస్తున్నారు. ప్రధానంగా కాకినాడ, విశాఖపట్నం వద్ద నేవీకి సెర్చింగ్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఏడాది క్రితం అమెరికాలోని జాన్సన్ కౌంటీలో అడవిలో కనిపించకుండా పోయినటువంటి 2 ఏళ్ల పాపను 16 నిమిషాల్లోనే కనిపెట్టి తీసుకొచ్చింది అమెరికాకు సంబంధించినటువంటి పోలీసులు. అయితే థర్మల్ కెమెరాలు వినియోగించిన యుఎస్ పోలీసులు తాజాగా అలాంటి కెమెరాలను ఇక్కడ ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనేటువంటి క్వశ్చన్ నెటిజన్ల నుంచి బలంగా వినబడుతుంది. ఒక్కసారి థర్మల్ కెమెరాలు ఉపయోగించినట్లయితే విజువల్స్ ఏ విధంగా ఉంటాయో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అటవీ ప్రాంతంలో ఎవరు కనిపించినటువంటి చోట, కాకులు కూడా దూరమైనటువంటి ఒక చిట్టడవి ప్రాంతంలో, సో పూర్తి స్థాయిలో లోపల జనసంచారం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో అమెరికాకి సంబంధించినటువంటి జాన్సన్ కౌంటీలో ఇలాగే 2 ఏళ్ల పాప కనిపించకుండా తప్పిపోయినటువంటి ఘటన. అయితే 16 నిమిషాలు, కేవలం 16 నిమిషాల్లోనే అమెరికాకు సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో థర్మల్ కెమెరాలను వినియోగించి ఆ పాపను పట్టుకున్నారు. కానీ ఇక్కడ 10 రోజులు అవుతుంది. 16 నిమిషాలు పక్కన పెడితే కనీసం 1 రోజులో కూడా పాపను పట్టుకోలేకపోయారు. ఇలాంటి టెక్నాలజీను మన దేశంలో ఎందుకు వినియోగించలేకపోయారు? మరి ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. వాటిని ఎందుకు వినియోగించలేదంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి నల్లకొండ ప్రాంతంలో పాప నివాసం ఉంటున్నటువంటి ఆ విజువల్స్ ని ఒకసారి మనం క్లియర్ కట్ గా పరిశీలిద్దాం. విజువల్స్ లో మనకు కనపడుతున్నటువంటి ఇల్లు పాపకి సంబంధించినటువంటి ఇల్లు. ఆ పాపతో పాటుగా తనతో పుట్టిన సోదరి, మరో 2 అంటే తల్లిదండ్రులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు. ఒకసారి జూమ్ అవుట్ చేసినప్పుడు క్లియర్ కట్ గా చుట్టుపక్కల మొత్తం కూడా పామాయిల్ తోటలు మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. ఇటువైపు కొబ్బరి చెట్లు, మరోవైపు దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. ఇప్పుడు ఆ 2 ఏళ్ల పాప ఎటు పోవాలి? ఆ పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి కొండలు, అటవీ ప్రాంతం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక భారీ స్థాయిలో దట్టమైనటువంటి అడవుల్లో ఉంది. కనీసం ఒక 10 మంది నడిచి వెళ్ళినా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా పాతకాలపు టెక్నాలజీ, మోసపూరితమైనటువంటి ఇంకా వెతికే విధానాన్ని అవలంబిస్తే పాప ఆచూకీ దొరుకుతుందా? ఇది నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్స్. అమెరికాలో 16 నిమిషాల్లో 2 ఏళ్ల పాపను పట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నటువంటి మన దేశంలో పాపను పట్టుకోవడానికి ఇంకా 10 రోజులు కూడా పట్టు ఉంటాయి. అంటే ఇంకా 10 రోజుల్లో కూడా పాప ఆచూకీ లభించకపోతే ఇలాంటి సిచ్యువేషన్ లో పాపను ఎలా వెతకాలి? అసలు ఆమె ప్రాణాలతో ఉందా లేదా? అసలు అటవీలో తప్పిపోయిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? క్రూర ముఖాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాపకి ఏమైనా హాని జరిగిందా? అసలు పాప ఉందో లేదో అనేటువంటి ఆందోళన ఆ కుటుంబ సభ్యుల్లో మాత్రమే కాదు, ఆ గ్రామంలో కూడా కదులుతుంది. మనం చూసుకుంటున్నటువంటిది కేవలం 10 ఎకరాలు, 20 ఎకరాలు లేదా ఒక ఏరియా నుంచి మరో ఏరియాకి వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రాంతం కాదు. పూర్తి స్థాయిలో గ్రామం నుంచి దూరంగా ఎక్కడో అటవీ ప్రాంతంలో పామాయిల్ తోటల్లో, కొబ్బరి తోటల మధ్య ఉన్నటువంటి వాళ్ళ ఇంటి నుంచి ఆ పాప ఏ దిశగా అడుగులు వేసిందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కుక్కలకు సంబంధించినటువంటి ఇష్యూని మనం ముందు నుంచి అప్డేట్ చూసాం. కానీ తాజాగా టెక్నాలజీని ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారు? ఇది నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సాయిరామ్, టెక్నాలజీతో అమెరికాలో 2 ఏళ్ల పాపను 16 నిమిషాల్లో కనిపెట్టినటువంటి వైనం మనం గమనించాం. కానీ ఇండియాలో అలాంటి టెక్నాలజీని ఎందుకు యూజ్ చేయడం లేదు? ఇది నెటిజన్లు తాజాగా చేస్తున్నటువంటి ప్రశ్న. అసలు అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలంలోని దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం సమీపంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై దాదాపు 10 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా ఆమె ఆచూకీ లభించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. మొదట సాధారణ మిస్సింగ్ కేసుగా కనిపించిన ఈ ఘటన ఇప్పుడు మిస్టరీగా అయితే మారింది. రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కొద్ది ప్రశ్నలు పెరుగుతున్నాయి, కానీ సమాధానాలు మాత్రం అక్కడ కనిపించడం లేదు. పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి పోలీసులు, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే
పామాయిల్ తోటలు, నల్లకొండ పరిసర ప్రాంతాలు, దట్టమైన అడవులు, లోయలు, తుప్పలు, చెరువులు, బావులు ఇలా ప్రతి ప్రాంతాన్ని కూడా జరిగిపెట్టారు. అయితే వందలాది మంది సిబ్బంది అడుగడుగునా వెతికిన చిన్నారి జాడమార్పుని ఎక్కడ కూడా దొరకలేదు. ఈ కేసులో మరో ఆసక్తికరమైన ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే జోరుగా సాగుతుంది. పాప అదృశ్యమైన తొలి 1 లేదా 2 రోజుల్లోనే మరింత అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుంటే ఖచ్చితంగా ఫలితం లభించేదేమో అన్నట్టు పలువురు నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా థర్మల్ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు, ఆధునిక డ్రోన్లు, హెలికాప్టర్ ఆధారిత సెర్చింగ్ వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. కొంతమంది నెటిజన్లు అమెరికాలో జరిగిన ఒక ఘటనని అయితే ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. అడవిలో తప్పిపోయిన చిన్నారులను థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ సాయంతో గుర్తించిన ఘటనలను గుర్తు చేస్తూ కూడా ఇలాంటి సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాల్సిందిగా సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో మానవ శరీర ఉష్ణోగ్రత ఆధారంగా గుర్తించే థర్మల్ కెమెరాలు, నైట్ విజన్ డ్రోన్లు, హీట్ సిగ్నేచర్ గుర్తించే పరికరాలు ఎందుకు ఉపయోగించట్లేదని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై అధికారిక వర్గాల నుంచి కూడా వస్తున్న సమాచారం కొంత భిన్నంగా కనిపిస్తుంది. గాలింపు చర్యలో ఇప్పటికే డ్రోన్లు, ప్రత్యేక కెమెరాలు, సాంకేతిక పరికరాలు అయితే వినియోగించామని అధికారులు అయితే చెప్తున్నారు. అటవీ ప్రాంతాల్లో పలు దాపరాలుగా డ్రోన్ సర్వేలు అయితే నిర్వహిస్తున్నట్లుగా, రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక పరికరాలతో అన్వేషణ కూడా చేపడుతున్నట్లుగా సమాచారం అయితే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో థర్మల్ సామర్థ్యం కలిగిన డ్రోన్లు కూడా సాయంతో కూడా వాటిని పరిశీలించినట్లయితే జరిగినట్లయితే వారు అయితే చెప్తూ జరుగుతుంది. కానీ ప్రధాన సమస్య ఏంటంటే పాప కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయం ఒక వ్యక్తి లేదా జీవి ఉన్న ప్రదేశంలో థర్మల్ పరికరాలు అత్యంత సమర్థవంతంగా పనిచేయాలంటే అక్కడ శరీర ఉష్ణోగ్రత లేదా కదలికల అనుభవాలు కూడా ఉండాలి. కానీ 10 రోజులుగా ఎలాంటి క్లూ లభించకపోవడం వల్ల టెక్నాలజీ కూడా పరిమితులకి లోబడిపోయిందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. మరోవైపు కొందరు జీపీఎస్ సిస్టాన్ని అవలంబించే పూర్తి స్థాయిలో ఆ టెక్నాలజీని యూజ్ చేసాం, ఉన్నటువంటి డ్రోన్ సిస్టాన్ని యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ సమీపంలో ఉన్నటువంటి హెలికాప్టర్ యూజింగ్ ఇంకా వెనకడులోనే ఉన్నాం, హెలికాప్టర్ ని యూజ్ చేయలేకపోతున్నాం. ఇలాంటి టెక్నాలజీని ఎందుకు తీసుకురావట్లేదని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు ఏమైనా స్పందించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికైనా టెక్నాలజీకి సంబంధించి ఏమైనా యూజ్ చేసేటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి? మరోవైపు కొందరు కూడా హెలికాప్టర్ సాయంతో, మీరు అన్నట్టుగా హెలికాప్టర్ సాయంతో కూడా గాలింపు చర్యలు జరపాల్సిందిగా వారైతే సూచించడం జరిగితే విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో నేవీ, కోస్ట్ గార్డ్ వనరులు ఉన్న నేపథ్యంలోనే గగనాతల పరిశీలనలు కూడా మరింత విస్తృతించవచ్చనే అభిప్రాయం అయితే వారు వెల్లడిస్తున్నారు. అయితే అడవుల్లో దట్టమైన చెట్లు, కవరేజ్, వర్షాల ప్రభావం, భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా గాలింపు చర్యలకు సవాలుగా మారుతున్నాయని అధికారులు అయితే పేర్కొనడం జరుగుతుంది. ఈ కేసులో మరో కీలక అంశం పెంపుడు కుక్క. చిన్నారితో వెళ్ళిన పెంపుడు కుక్క కూడా కొద్ది రోజులు తిరిగి వస్తుంది. దానివల్ల జీపీఎస్ ట్రాకర్ కూడా అందించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆశించిన ఫలితం అయితే రాకుండా కుక్క మృతి చెందడం జరిగింది. దీంతో కేసు కీలకంగా మారే అవకాశం ఉన్న ఒక ఆధారంగా కూడా కోల్పోయిన పరిస్థితి అయితే చూసాం. కానీ ఏదైతే ఇప్పటి వరకు కూడా అంటే 10 రోజుల వరకు కూడా వారు అంటే ఎన్డీఎఫ్ బృందాలు, అటవీ శాఖ బృందాలు అందరూ కూడా వారి ప్రయత్నం వారు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. ఎందుకంటే అది కేవలం ఒక 50 ఎకరాలు, దాని తర్వాత ఇంకొక 50 ఎకరాలకు సంబంధించిన ఒక అటవీ ప్రాంతం, అదంతా కూడా కొండపైన కూడా మేము సెర్చ్ చేసాం. అయినా సరే ఇప్పటికీ చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేదు. కాబట్టి దీని మీద కూడా ఒకసారి మేము అధికారులతో ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి అటవీ శాఖ చెప్తున్నాం. ఇప్పటికే చిన్నారి ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. వందలాది ఎకరాల గాలింపు చర్యలు కూడా చేపట్టిన డ్రోన్లు ఉపయోగించినప్పటికీ, ప్రత్యేక బృందాల రంగంలోకి దిగినప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్, అటవీ సిబ్బంది, పోలీసులు స్వయంగా అయితే పనిచేశారు కూడా. అయినప్పటికీ కూడా చిన్నారి అడవిలో ఉందా లేదా, ఆ ప్రాంతం దాటి ఎక్కడికైనా వెళ్ళిందా, లేక ఇంకేమైనా కోణం ఉందా అనేది ఇప్పటికైనా మిస్టరీగా మారింది. చూడండి, అయితే ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి అభిప్రాయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇంకేదైనా టెక్నాలజీ ఉపయోగించాలా, మరి నిపుణుల రంగంలోకి దింపాలా, కిడ్నాప్ కోణాన్ని మరింత లోతుగా వివరించాలా అన్న వంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం అయితే మనకు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుందని, అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను కూడా వినియోగిస్తున్నామని వారైతే చెప్పడం జరుగుతుంది. 10 రోజులు గడిచిన జామీన్ ఆచూకీ దొరకపోవడం ఈ కేసును మరింత సంక్లిష్టంగా అయితే మారుస్తుంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి, అటు ఆశలు కూడా ఇంకా చావట్లేదు. ఇప్పుడు అందరూ ఎదురు చూపు ఒకటే, జాహ్నవి ఎక్కడుందనే ప్రశ్నకు మాత్రం ఎప్పుడు సమాధానం జరుగుతుందని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న సూరజ్. రైట్ సైరామ్, థ్యాంక్ యూ. మొత్తం మీద సాధారణంగా ఒక ఉగ్రవాదిని పట్టుకోవాలన్నా, లేదా ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తిని అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లర్లను పట్టుకోవాలన్నా, లేదా వారిని హతమార్చాలన్నా యూజ్ చేసేటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీ ఒక నిండు ప్రాణాన్ని యూజ్ చేయడంలో, ఒక నిండు ప్రాణాన్ని కాపాడడంలో, ఒక 2 ఏళ్ల పాప ఆచూకీ దొరకడంలో యూజ్ చేయడంలో తప్పు లేదు అనేది మాత్రం నెటిజన్ల దగ్గర నుంచి వరుసగా వస్తున్నటువంటి కామెంట్స్.
10 రోజులుగా తుని పాపకు సంబంధించి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు పైన ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. అది విషాంతంతో ముగులుతుందా లేదా విషాదంగా మిగులుతుందా లేదా ఆ కుటుంబానికి ఆ పాప దక్కుతుందా అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే కనీసం చేసేటువంటి ప్రయత్నం అన్నా 100% చేయాలి అనేది మాత్రం నెటిజన్ల యొక్క అభిప్రాయం. ప్రధానంగా ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు పక్కన సమీపంలోనే కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నాయి. కనీసం వాటిని కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు. వాటి ద్వారా పాపని ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాప 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 ఇష్యూ మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో కనబడుతుంది తప్ప చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎక్కడున్నాయి అనేటువంటి క్వశ్చన్ వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా బలంగా ప్రశ్నిస్తున్నటువంటి వారు. మరోవైపు కన్నీటితో పాప కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలే అక్కడ కనబడుతున్నాయి. అందరూ ఇక్కడే ఉన్నాం. వారిని తీసుకొని రాత్రి 1 గంట ప్రాంతంలో వచ్చి ఈ థర్మల్ డ్రోన్ అనేది రాత్రులు పగలు కూడా పనిచేస్తాం. దాన్ని తీసుకురావడం రాత్రి 1 గంట నుంచి తెల్లవారు 5 గంటల వరకు కూడా డ్రోన్ ఎగరేస్తాం. ఏం కానరాల. దట్ డే అయిన తర్వాత ఈ చుట్టుపక్కల వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ వాటర్ బాడీస్కి ఈ అడవిలోంచి ఏమైనా జంతువులు వచ్చి వాటర్ తాగి పైకి వెళ్ళేటప్పుడు ఈ పాప ఏమైనా ఎదురైందా, ఏమైనా అటాక్ చేసిందన్న అనుమానం కోణంలో దర్యాప్తు చేయమని మా అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంతో మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ రావడం జరిగింది సార్. దాని నిమిత్తమే ఈ డ్రోన్తో వర్క్ చేస్తున్నాం.